హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, మనకు ఇన్షాట్ ఎడిటర్ యాప్లో మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వచ్చిన అప్డేట్స్ కూడా చాలా మంచి అప్డేట్స్. సో లేట్ చేయకుండా అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్గా మీరు ఇప్పుడు ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. సో మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఇన్షాట్ ఎడిటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో సింపుల్గా ఇక్కడ ఇన్షాట్ ఎడిటర్ యాప్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకుంటే లేటెస్ట్గా వచ్చిన ఈ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోవచ్చు ఈజీగా. సో ఇన్షాట్ ఎడిటర్ యాప్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి అప్డేట్ కూడా చేసుకున్నాను. సింపుల్గా ఇక్కడ ఓపెన్ చేసి ఎలాంటి ల్యాగ్ లేకుండా అప్డేట్ ఏంటో ఇప్పుడు చెప్పేస్తాను. సో ఫస్ట్గా ఇక్కడ ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. సో అందులో మనం వీడియో ఎడిట్ చేయడానికి ఫస్ట్గా ఇక్కడ మనం వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం కదా. సో సింపుల్గా ఇక్కడ వీడియో ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనకు కావాల్సిన వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆల్బమ్ అండ్ మెటీరియల్ అనే 2 ఆప్షన్స్ అయితే మనకు వస్తున్నాయి. సో ఇక్కడ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ మెటీరియల్ అనమాట. సో ఇది మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ మెటీరియల్ అనేది. సో ఈ మెటీరియల్లో మనకు చాలా మంచి టెంప్లెట్స్ అండ్ మంచి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అలాగే ట్రాన్సిషన్స్ అనేవి వచ్చినాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇంట్రో టెంప్లెట్స్, అవుట్రో టెంప్లెట్స్, మంచి ట్రాన్సిషన్స్, అలాగే ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ ట్రాన్సిషన్స్ అలాగే ఎఫెక్ట్స్ అనేవి మనకు యాడ్ చేయడం జరిగింది ఈ కొత్తగా వచ్చిన ఈ మెటీరియల్ అనే అప్డేట్లో అనమాట. సో ఇది నెంబర్ 1 అప్డేట్, మంచి అప్డేట్ అనమాట ఇది. సో ఇన్షాట్ ఎడిటర్ యాప్కి సంబంధించి సో మంచి టెంప్లెట్స్ అయితే మనకు యాడ్ చేయడం జరిగింది ఇన్షాట్ ఎడిటర్ యాప్లో. సో వీడియో ఎడిటర్స్ కూడా మంచి యూస్ఫుల్గా ఉండే టెంప్లెట్స్ అనమాట ఇవి. సో ఇక్కడ చూడొచ్చు, సింపుల్గా ఈ టెంప్లెట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీటిని డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మన వీడియోస్లో అప్లై చేసి యూస్ చేసుకోవచ్చు. సో మంచి టెంప్లెట్స్, మనకు మంచి యూస్ఫుల్ టెంప్లెట్స్ ఇవి. సో వీడియోస్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టెంప్లెట్. సో నిజంగా ఇది ఇన్షాట్ ఎడిటర్ యాప్ నుంచి మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మెటీరియల్ ఆప్షన్లో మనకు మంచి గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్స్ ఉండే మనకు యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ టెంప్లెట్స్, అలాగే ఇక్కడ మంచి విఎఫ్ఎక్స్ టెంప్లెట్స్ కూడా మనకు యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇదైతే మంచి గుడ్ అప్డేట్గా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇన్షాట్ ఎడిటర్ యాప్ టీం నుంచి మంచి అప్డేట్గా చెప్పుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనకు నెక్స్ట్ అప్డేట్ ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఆప్షన్కి సంబంధించి ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్ ట్రాన్సాక్షన్స్, అలాగే ఇక్కడ 2000 years later సో అలాంటి ట్రాన్సాక్షన్స్ అయితే మనకు యాడ్ చేయడం జరిగింది వీళ్ళు. సో ఇవన్నీ కూడా మంచి టెంప్లెట్సే. సో కామెడీ వీడియోస్ కానీ ఇంకేదైనా వీడియోస్కి ఈ టెంప్లెట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఈ టెంప్లెట్స్ అయితే ఖచ్చితంగా మనకు మంచి టెంప్లెట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఒక వీడియోని ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటాను నేను. సో సింపుల్గా ఇక్కడ నుంచి ఒక వీడియోని పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఏంటో చెప్తాను. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ వాయిస్ చేంజర్ అప్డేట్. సో ఇక్కడ వాయిస్ చేంజర్ అప్డేట్ గురించి చెప్పబోయే ముందు ఇంకొక అప్డేట్ గురించి మనకు చిన్న అప్డేట్ అని వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే ఇక్కడ మ్యూజిక్. సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీళ్ళు ఇన్షాట్ ఎడిటర్ యాప్లో మనకు కొన్ని కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో అందులో ఇక్కడ స్పెషల్గా ఇంకొక కిడ్స్ కోసం అనే కిడ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సంబంధించిన ఇంకొక టెంప్లెట్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మ్యూజిక్ ఫోల్డర్ అనమాట ఇది. సో ఇందులో ఇక్కడ కొత్తగా వచ్చింది ఏంటంటే కిడ్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి అనమాట ఇందులో. సో ఇది ఒక కొత్త అప్డేట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మై మ్యూజిక్ నుంచి ఏదైనా ఒక వాయిస్ని నేను బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా యాడ్ చేసుకుంటాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ అప్డేట్ ఏంటో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఈ ఆడియో ఉంది కదా, సో ఈ ఆడియోని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన కదా, సో ఈ వాయిస్ ఓవర్ని ఈ విధంగా స్ప్లిట్ చేసేసి దీన్ని ఇంకో వాయిస్ని మనం వేరే రకంగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సింపుల్గా ఇక్కడ ఆడియో ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వాయిస్ చేంజర్ ఆప్షన్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి థర్డ్ అప్డేట్. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అప్డేట్ అనేది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు చాలా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, మీ ఫేస్బుక్ అకౌంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఓకే, సో చూసారు కదా. సో ఇలాంటి వాయిస్ చేంజర్ ఎఫెక్ట్స్ అయితే మనకు కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో నిజంగా ఇది ఇన్షాట్ ఎడిటర్ యాప్ నుంచి మంచి అప్డేట్స్గా చెప్పుకోవచ్చు. సో ఏదైతే వీళ్ళు అప్డేట్ చేశారో సో అవన్నీ కూడా గుడ్ అప్డేట్. సో యూట్యూబ్ క్రియేటర్ కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉండే అప్డేట్ అని నాకైతే అర్థమవుతుంది. సో చాలా మంచి అప్డేట్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇవే కొత్తగా వచ్చిన ఇన్షాట్ ఎడిటర్ యాప్లో అప్డేట్. సో రానున్న రోజుల్లో ఇంకా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో నిజంగా నేను ఇన్షాట్ ఎడిటర్ యాప్ని చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, బట్ ఇందులో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ పిఏపి ఫంక్షన్ పిక్చర్ ఆప్షన్ కూడా లేకుండే అది కూడా యాడ్ చేయడం జరిగింది. చాలా మంచి టెంప్లెట్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు. సో నైస్ ఎడిటింగ్ యాప్. సో ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. సో దీనికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.